పరమాత్మని అందుకొని శాశ్వతమైనటువంటి సుఖాన్ని, సమస్తమైనటువంటి దుఃఖ నివృత్తిని అంటే మోక్షాన్ని, జన్మరాహిత్యాన్ని పొందటానికి కావలసినటువంటి సాధనలన్నింటినీ కూడా వరుసగా చెప్పుకుంటా వచ్చాడు భగవానుడు. అవే మనకి ఇక్కడ చెప్పినటువంటి ఈ 12, 13 శ్లోకాల్లో చెప్పినటువంటి సాధనలు. అది ఏమిటి? మనస్సునేమో ఎల్లప్పుడూ కూడా భగవంతుని యందే ఉంచాలి, అన్యమైనటువంటి విషయాల మీదకి పోనివ్వకుండా ఉండాలి, మనస్సుని పూర్తిగా ఆత్మలో నిలబెట్టాలి, యోగనిష్టలో ఉండాలి, ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో నిలబెట్టాలి. ఇలా చాలా గొప్ప గొప్ప సాధనలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. అయితే అర్జునుడికి సందేహం, ఇవన్నీ కూడా ఒక సామాన్యుడైనటువంటి వాడు చేయటానికి వీల్లేదే. సామాన్యుడే కాదు, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా లౌకికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాడు ఇలాంటివి చేయాలి అని అంటే కష్టం కదా అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే భగవానుడు అందరికీ కూడా సులభమైనటువంటి మార్గాన్ని ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. ఎటువంటి వాళ్ళైనా సరే భగవంతుడిని చేరుకోవాలి అని అంటే మనం ఎక్కవలసినటువంటి మెట్టు ఏమిటో, ఏ మెట్టుని కనుక ఎక్కితే భగవంతుడు సులభంగా మనకి వశమవుతాడో ఆ మార్గాన్ని చెప్తూ ఉన్నారు 14వ శ్లోకంలో. ఆ 14వ శ్లోకం ఏమిటో చూడండి. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, ఓ అర్జున, యహ ఎవరైతే అనన్య చేత ఇతరమైనటువంటి విషయాల మీదకి మనస్సు పోకుండా సతతం ఎల్లప్పుడూ కూడా మాం స్మరతి నన్నే స్మరిస్తూ ఉంటారో, ఎట్లా? నిత్యశః ఎల్లప్పుడూ కూడా, నిత్యశః నిత్యము నిరంతరము ఎవరైతే ఇతరమైనటువంటి విషయాల మీదకి మనస్సు పోకుండా ఆ ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నన్నే స్మరిస్తూ ఉంటారో తస్య అటువంటి వారికి అహం సులభ, నేను సులభంగా లభిస్తాను. ఇది భగవంతుడిని సులభంగా అందుకునేటువంటి ఒకే ఒక్క సాధన. ఈ సాధనని భగవద్గీతలో చాలా అధ్యాయాల్లో చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. ఎందుకు ఇలా చెబుతూ ఉన్నారనంటే ఎక్కడైనా కష్టమైనటువంటి సాధనలు వచ్చినప్పుడు అమ్మో ఇవన్నీ మనకి చేయటం సాధ్యమవుతుందా అనేటువంటి నిరాశ ఎవరికైనా కలుగుతుందేమో. అలా నిరాశ నిస్పృహలు కలిగినప్పటికీ కూడా మీరు వెనక్కి పోవాల్సినటువంటి పని లేదు. ఇదిగో ఈ సాధనగానే చేసినట్లయితే మీరు ఖచ్చితంగా నన్ను అందుకోవటానికి మీకు సాధ్యమవుతుంది అని భగవంతుడు ఒక హామీ ఇవ్వటం కోసం, మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వటం కోసమని ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. అదిగో అటువంటి వాడిని ఏమంటారంటే నిత్యయుక్తస్య యోగినః అన్నారు. నిత్యయుక్తస్య ఎల్లప్పుడూ కూడా, నిత్యము కూడా ఎవరైతే అట్లా భగవంతుడిని తలుచుకుంటారో అటువంటి యోగి అయినటువంటి వాడు నన్ను పొందటం సులభము అని భగవానుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎవరైతే ఇతర విషయాల్లోకి పోకుండా ఉన్నటువంటి మనస్సుతో, ఇదో షరతు, మనస్సు ఎప్పుడు కూడా ఇతర విషయాల మీదకి పరిగెడుతూ ఉంటుంది. అందువల్ల ఇతర విషయాల మీదకి పోకుండా ఉన్నటువంటి మనస్సుతోటి నిత్యము నిరంతరము నన్ను స్మరిస్తూ ఉంటారు. అటువంటి నిత్యయుక్తుడైనటువంటి యోగికి నేను సులభము అని అంటున్నాడు భగవాన్. అంటే భగవాన్ని, పరమాత్మని పొందటానికి, పరమాత్మ సాక్షాత్కారానికి ఓ సులభమైనటువంటి మార్గాన్ని ఇక్కడ చెప్తున్నారు. మోక్షాన్ని పొందటం, భగవత్ సాక్షాత్కారాన్ని పొందటం అసాధ్యమని భావించి ఎవరైతే నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉంటారో, అలాగే గొప్ప గొప్ప సాధనలు లేదా శాస్త్ర విషయాలు అంతగా మాకు తెలియవు, తెలుసుకునే అవకాశం కూడా లేదు అని అనుకునేటువంటి సామాన్యులైనటువంటి వారికి భగవంతుడిని అందుకోవటానికి ఓ సులభమైనటువంటి మార్గాన్ని, ఓ సులభమైనటువంటి ఉపాయాన్ని, ఓ సులభమైనటువంటి సాధనని
భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటనంటే అనన్యమైనటువంటి చిత్తంతో నిత్యము నిరంతరము భగవంతుణ్ణి స్మరించడమే, నిరంతరము భగవంతుణ్ణి చింతించడమే. అలా చింతన చేస్తూ ఉన్నట్లయితే భగవంతుడు సులభం అని. మరి ఇంతకుముందు గొప్ప గొప్ప సాధనలు చెప్పారు కదా, మరి ఆ సాధనలు చేసినటువంటి వాడు పరమాత్మని అందుకుంటాడు, మోక్షాన్ని పొందుతాడు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు, దుఃఖ నివృత్తిని పొందుతాడని చెప్పారు కదా. మరి ఇప్పుడేమో తేలిగ్గా అవన్నీ ఏమో అక్కర్లేదండి, కేవలం అలా భగవంతుడిని నిత్యము స్మరిస్తే చాలు అని అంటున్నారు కదా. ఇంతకీ అది నిజమా, ఇది నిజమా? అది నిజమైతే ఇది అబద్ధం అవుద్ది, ఇది నిజమైతే అది అబద్ధం అవుద్ది. కాబట్టి ఏమిటి ఇందులో ఉన్నటువంటి కిటుకు అనేటువంటి సందేహం ఎవరికైనా రావాలి. ఎందుకనంటే ఓ సులభమైనటువంటి మార్గం ఉంటే అంత కష్టమైనటువంటి మార్గం చెప్పడం ఎందుకు? ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ సులభ మార్గం కావాలి కానీ కష్ట మార్గం ఎవరికి అక్కర్లా. లాభం అయితే ఎక్కువ కావాలి కానీ కష్టం మాత్రం తక్కువే ఉండాలి. అందుకని మరి ఎందుకని ఇట్లా చెబుతున్నారు? అంత గొప్ప గొప్ప సాధనలు ఎక్కడో ప్రాణాలన్నీ కూడా ఆజ్ఞాచక్రంలో నిలబెట్టో లేదా బ్రహ్మరంధ్రంలో నిలబెట్టో ఇలాంటి గొప్ప గొప్ప సాధనలన్నీ చెప్పి ఇప్పుడేమిటి ఇంత సులభంగా చెబుతున్నారు అని అంటే, ఈ రెండు కూడా ఏదో ఒకటి నిజం ఒకటి అబద్ధం కాదు, రెండు కూడా నిజమే. రెండు స్థాయిల్లో రెండు నిజాలు, రెండు నిజమే. ఎందుకంటే అన్ని అర్హతలు పొందినటువంటి వాళ్ళు, అత్యుత్తమమైనటువంటి సాధనలు చేయగలిగినటువంటి వాళ్ళు, నిత్యము కూడా ఈ శాస్త్ర శ్రవణాన్ని చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, ఈ శ్రవణం చేసినటువంటి దాన్ని మననం చేస్తూ నిధిధ్యాసనం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, పరమాత్మని అందుకోవాలని తప్పించిపోయేటువంటి వాళ్ళు, ఆ తపనకి అనుగుణంగా తమ యొక్క మనోబుద్ధుల్ని సవరించుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఉత్తమ సాధకులు అని అంటారు. ఇటువంటి ఉత్తమ సాధకులైనటువంటి వారు తక్షణమే ఆత్మసాక్షాత్కారాన్ని మోక్షాన్ని పొందటానికి వీలుగా గొప్ప గొప్ప సాధనలను తెలియజేశారు. కాబట్టి ఆ సాధనలు కనుక చేయగలిగినట్లయితే, చేసినట్లయితే తప్పనిసరిగా వారు ముక్తిని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అయితే అంతటి సాధనలు చేయలేనటువంటి వాళ్ళు, అంతటి జ్ఞానాన్ని పొందనటువంటి వాళ్ళు మరి వాళ్ళకి ఏమిటండి మార్గము అని అంటే, వీరు జీవన్ముక్తిని సాక్షాత్తుగా పొందలేరు కానీ జీవన్ముక్తిని పొందటానికి, మోక్షాన్ని పొందటానికి ఏ సాధనలైతే చెయ్యాలో, ఏ గొప్ప గొప్ప సాధనలైతే చెయ్యాలో ఆ సాధనలు చేసేటువంటి అర్హతను సంపాదించడానికి ఇక్కడ సులభమైనటువంటి ఉపాయాన్ని చెప్పారు. అంటే ఇక్కడ రెండు తరగతుల వాళ్ళు ఉన్నారన్నమాట. ఒక తరగతి వాళ్ళేమో ఆ సాధనలు చేసి మోక్షాన్ని అందుకుంటారు. ఈ రెండవ తరగతి వాళ్ళు ఆ సాధనలు చేయలేనటువంటి వాళ్ళు ఆ సాధనలు చేయటానికి వీలుగా కావలసినటువంటి అర్హతని సంపాదించడానికి ఇక్కడ సులభమైనటువంటి మార్గాన్ని చెప్పారు. అంటే ఈ మార్గం ద్వారా ఆ సాధనలు చేసేటువంటి అర్హత, శక్తి వస్తుంది, అప్పుడు మోక్షాన్ని అందుకుంటారు. కాబట్టి మా ఒక స్టెప్ వేసిన తర్వాత మోక్షాన్ని అందుకోవటానికి వీలుగా భగవానుడు ఇక్కడ అందరికీ అనుకూలమైనటువంటి, సామాన్యులైనటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి సాధనని చెబుతూ ఉన్నారు. ఏమిటది? అనన్యచేత అన్నారు. మొట్టమొదటిది ఇది అనన్యచేత. అన్యచేత, అనన్యచేత. అన్య అంటే ఇతరమైనటువంటి, అనన్య అంటే ఇతరమైనటువంటి దాని మీదకి పోకుండా ఉండేటువంటి, చేత అంటే మనస్సు. అంటే మనస్సు ఎప్పుడు కూడా ఇతరమైనటువంటి లౌకికమైనటువంటి విషయాల మీదకి పోకుండా ఉండాలి. సాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఈ లౌకిక విషయాల్లోనే మునిగి ఉంటాడు, వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఎన్నో జన్మల నుంచి ఇది అలవాటైపోయింది కాబట్టి అందులో నుంచి ఒక్కసారిగా బయటికి రావాలంటే కుదిరేటువంటి మార్గం లేదు. అందువల్ల ఎప్పుడు కూడా ఆ పనుల్లో, ఆ వ్యవహారాల్లో మునిగి ఉంటాడు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వాసనలే అతడిలో ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఆ మనస్సు అటువైపుకే లాగుతూ ఉంటుంది. అందువల్ల ఆలోచనలన్నీ కూడా అటువైపుకి పోతూ ఉంటాయి. మరి అలా ఆలోచనలన్నీ కూడా అటువైపుకి పోతూ ఉంటే మరి భగవంతుణ్ణి ధ్యానించాలంటే, భగవంతుడిని స్మరించాలంటే, భగవత్ చింతన చేయాలంటే మరి ఎలా కుదురుతుంది? అందుకనే భగవానుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే అనన్యచేత. ఒకవేళ నీ మనస్సు కనుక ఆ అన్యమైనటువంటి విషయాల మీద కనుక పోతే, ఆ అన్యమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి దోషాలను చూచి వాటి వైపుకి నీ మనస్సు పోకుండా మళ్ళించుకొని తీసుకొచ్చి పరమాత్మ మీద
నిలబెట్టు అనేటువంటి భావనతో ఇక్కడ అనన్యమైనటువంటి చేత అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇలా తీసుకొచ్చినటువంటి మనస్సుని భగవంతుని మీద పెట్టిన తర్వాత మళ్ళీ పరుగులు తీస్తుంది కదా అంటే మళ్ళీ పరుగులు తీస్తుంది. అందుకని పరుగులు తీయకుండా ఉండాలి అంటే నిత్యము భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి, భగవత్ సంబంధమైనటువంటి పనులు చేస్తూ ఉండాలి. లౌకికమైనటువంటి పనులు చేయటం వల్ల లౌకికమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. భగవత్ సంబంధమైనటువంటి పనులు కనుక చేస్తుంటే భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఏమిటంటే మనకు ఉపాయం ఎల్లప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి, భగవత్ సంబంధమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. ఈ కర్మలు చేస్తూ ఉంటే ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలో ఉంటే భగవంతుడి యొక్క స్మరణ మనకి చాలా తేలికవుతుందన్నమాట. మనకి లోకంలో 3 రకాలైనటువంటి జీవులు ఉన్నాయి. ఒకటి పేడ పురుగు. ఈ పేడ పురుగు ఏమిటంటే ఎప్పుడు కూడా పెంట కుప్పల్లోనే ఉంటుంది, అందులోనే పుట్టి అందులోనే పెరిగి అందులోనే చస్తుంది. ఒకవేళ దాన్ని కనుక మనం కనుక తీసుకొచ్చి ఏ పుష్పాల మీదనో ఎక్కడనో కనుక పెడితే అది చచ్చిపోద్ది. ఎందుకంటే దానికి ఆ వాసనే కావాలి కానీ ఈ వాసన పనికిరాదు. అలా లోకంలో కొంతమంది ఎప్పుడు కూడా పేడ పురుగుల్లాగా లౌకికమైనటువంటి విషయాలు తప్ప భగవత్ సంబంధమైనటువంటి విషయాలు మా చెవికి ఎక్కవండి, మా చెవిలో సీసం పోసుకొని కూర్చుంటాం, ఏం చెప్పినా కూడా మేము వినం, మేము చదవం, మేము స్మరించం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ సంగతి మనకు అక్కర్లా, ఎందుకంటే భగవంతుడికి కూడా అక్కర్లా, అందుకని వాళ్ళ సంగతి వదిలేశారు. రెండవ రకమైనటువంటి వాళ్ళు ఎవరంటే ఈగ లాంటి వాళ్ళు అనమాట. ఈగ ఏం చేస్తుందంటే కొంతసేపు ఏమో బెల్లం మీద వాలుద్ది, కొంతసేపు ఏమో పెంట కుప్పల మీద వాలుతూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మళ్ళాగా కాసేపు ప్రపంచ విషయాలు మనకు కావాలా, కాసేపు ఏమో పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలు కావాలి, అవి కావాలి ఇవి కావాలి, కాకపోతే అవి చాలా ముఖ్యం, ఇదేమో అప్పుడప్పుడు ఏదో కాలక్షేపం. కాబట్టి ఈ ప్రకారంగా ఈగలాగా మనం కాసేపు అది కాసేపు ఇది ఉన్నటువంటి వాళ్ళని అదిగో దాని మీద నుంచి మనసు తీసుకొచ్చి దీని మీదనే పెట్టవయ్యా అని చెప్పడానికి ఇదిగో ఇక్కడ మనకి అనన్యచేత అని తెలియజేస్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ జ్ఞాన బోధ అంతా కూడా, వాళ్ళకే ఈ ఉపాయాలన్నీ కూడా, వాళ్ళ కోసమే ఇవి చెప్పటం కూడా, వాళ్ళ కోసమే మహర్షులైనటువంటి వాళ్ళు మనకి గ్రంథాలన్నీ కూడా అందించింది. ఇక మరొక రకమైనటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు, తేనెటీగ లాంటి వాళ్ళు, సీతాకోక చిలుక లాంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చుకోవడం కోసం ప్రయత్నం చేసినట్టుగా ఆ సీతాకోక చిలుకలు తేనెటీగలు అదే ప్రకారంగా ఎల్లప్పుడూ కూడా భగవంతుడే తప్ప వాళ్ళకి అన్య విషయాలు పట్టవు. వీళ్ళు పరమమైనటువంటి భక్తులు, అనన్యమైనటువంటి భక్తులు. వీళ్ళకి మనం ఏం చెప్పక్కర్లా. ఆ మొదటి వాళ్ళకి చెప్పాల్సిన పల్లె, ఎందుకంటే వాళ్ళు మారరు కాబట్టి. వీళ్ళకేమో చెప్పాల్సిన పల్లె, వీళ్ళు మారాల్సిన పని లేదు కాబట్టి. మరి ఎవరికైనా చెప్పాల్సినట్టు మధ్యలో ఉన్నారు ఈగ లాంటి వాళ్ళు, అదిగో కాసేపు దాని మీద కాసేపు దీని మీద వాలేవాళ్ళు, అదిగో వాళ్ళకి చెప్పాలి, అయ్యా దాని మీద వాళ్ళబాకు దీని మీదనే వాళ్ళు అని చెప్పాలి. అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు కాకుండా పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలే నీకు కావాలి, ఎల్లప్పుడూ కూడా భగవత్ చింతనే చేస్తూ ఉండాలి, భగవంతుని మీదనే నీ మనస్సు నిలవాలి అని చెప్పేటువంటి మాటలన్నీ కూడా వాళ్ళకి. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైతే ఆ ప్రకారంగా అలా వాలుతూ ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల మీద వాలుతూ ఉన్నటువంటి మనస్సును తీసుకొచ్చి పరమాత్మ మీద నిలుపుతూ ఉంటారో అటువంటి యోగి మాత్రమే నన్ను చేరుకోగలుగుతాడు అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. భగవానుడికి ఒక నిష్ఠ ఉంది, భగవంతుడికి పరమాత్మకు ఒక నిష్ఠ. ఏమిటా నిష్ఠ అంటే, నన్ను మరవని వాడిని నేను మరవను, నన్ను మర్చిపోకపోతే నేను కూడా వాడిని మర్చిపోను. ఇది భగవంతుడి యొక్క నిష్ఠ. దీని కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమైపోద్ది, మనం భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి. అందుకనే సనత్సుజాతుడు మరపు మరణంతో సమానం అన్నాడని చెప్పి ఆ సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి నీతిబోధ చేస్తూ ఉంటాడు. అంటే భగవంతుడిని ఒక్క క్షణం కూడా మనం మర్చిపోకూడదు. భగవంతుడిని ఒక్క క్షణం మర్చిపోయినా మాయ అనేటువంటిది మనల్ని మింగేస్తుంది. అందువల్ల ఎల్లప్పుడూ కూడా భగవంతుడిని గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం మన యొక్క చిత్తాన్ని భార్యకో భర్తకో బిడ్డలకో ఇంటికో ధనానికో పదవులకో భోగాలకో మంచి తిండి కోసమో పరోపకారం కోసమో రాజకీయాల కోసమో గూండాగిరి కోసమో దేనికో దానికి మన యొక్క మనస్సును అప్పచెబుతూనే ఉన్నాం. కానీ భగవంతుడి వ్యవహారం అంటేనే తంట వస్తూ ఉంది. వీటన్నిటికైతే పర్వాలేదు, కానీ భగవంతుడి కనుక మన మనస్సును అప్పగించాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందువల్ల మనం భగవంతుడికే మనస్సును అర్పించడానికి అలవాటు చేసుకోవాలి. అన్యమైనటువంటి విషయాల మీద నుంచి మనస్సుని మనం తీసుకొని రావాలి. అప్పుడే మన యొక్క జీవితాన్ని తరింపజేసుకోవడానికి వీలవుద్ది.
తరించడం అంటే తోటకూర కొనుక్కున్నంత సులభమైనటువంటిది కాదు. మోక్షం అంటే మార్కెట్లో అమ్మేటువంటి వస్తువు కాదు, డబ్బు బారేసి కొనుక్కోవటానికి. మోక్షాన్ని మనస్సు బారేసి కొనుక్కోవాలి, డబ్బు బారేసి కొనుక్కోవటానికి వీల్లేదు. సముద్రంలో పడవలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలా సముద్రం మధ్యకి పోయిన తర్వాత వాళ్ళకి దిక్కులు తెలియదు. రాత్రిపూట కానీ లేదా సూర్యుడు కనిపించినప్పుడు కానీ దిక్కులు తెలిసేటువంటి అవకాశం లేదు. అందుకని అక్కడ దిక్సూచి అనేటువంటి ఒక యంత్రం ఉంది. దిక్సూచి అని అంటే దిక్కును సూచించేది అని అర్థం. ఎట్లా సూచిస్తుందని అంటే అదిగో అక్కడ ఒక కాడ మాదిరిగా ఉంటుంది, దాని మీద ఒక అడ్డంగా ఒక బద్ద ఉంటుంది. అది ఎప్పుడు కూడా నార్త్ సౌత్ అని చూపిస్తాడు. ఇప్పుడు నార్త్ వైపు చూపిస్తూ ఉంటుంది. ఎన్ అనేటువంటి పోల్, ఎన్ అని గుర్తు పెడతారు. అక్కడ ఎప్పుడు కూడా ఉత్తరాన్ని చూపిస్తుంది. ఉత్తరాన్ని చూపిస్తే దక్షిణం తెలుసుకోవచ్చు, ఉత్తర దక్షిణాలు తెలిస్తే తూర్పు పడమలు తెలుసుకోవచ్చు. అందుకని దిక్సూచి అనేటువంటి దాన్ని అదిగో అక్కడ సముద్రంలో పెట్టుకుంటారు. సముద్రంలో పెట్టినటువంటి ఆ సముద్రంలో నౌకల్లో పెట్టినటువంటి ఆ దిక్సూచి ఎప్పుడు కూడా ఎలాగైతే ఆ నార్త్ వైపుకి, ఆ ఉత్తరం దిక్కు వైపుకే చూపిస్తూ ఉంటుందో, అలాగే భక్తుడైనటువంటి వాడు దేహంతో ఏ రకమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ చిత్తం మాత్రం ఎప్పుడు కూడా పరమాత్మనే సూచిస్తూ ఉండాలి. ఆ దిక్సూచి ఎట్లయితే ఆ నార్త్ వైపు సూచిస్తుందో అలాగనే భక్తుడైనటువంటి వాడు కూడా ఎప్పుడు కూడా ఏ పనులు చేస్తున్నా, ఏ ఆలోచనలు చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, విమానం ఎక్కినా, బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, ఎక్కడున్నా సరే మనం ఏం చేయాలంటే ఆ పరమాత్మ వైపుకే మన యొక్క దృష్టి ఉండాలి. భగవంతుడి యొక్క దిక్కునే మన యొక్క మనసు సూచిస్తూ ఉండాలి. పతివ్రత స్త్రీ అన్నింటినీ ప్రేమిస్తున్నప్పటికీ కూడా భర్త మీదనే ఎనలేనటువంటి ప్రేమ ఉంటుంది, తీవ్రమైనటువంటి ప్రేమ ఉంటుంది. పురోహితుడు ఏ రకమైనటువంటి పూజలు చేస్తున్నా, వ్రతాలు చేయిస్తున్నా అతడి యొక్క ప్రేమంతా వాళ్ళు ఇచ్చేటువంటి దక్షిణల మీదనే ఉంటుంది. వ్యాపారస్తుడు ఏ మాటలు మాట్లాడుతున్నా, ఏ చెబుతూ ఉన్నా, అబ్బా మీరంటే నాకు ఎంతో అభిమానం అండి అని అంటున్నా వాడి యొక్క దృష్టి అంతా వచ్చేటువంటి లాభం మీదనే ఉంటుంది. అదే ప్రకారంగా భక్తులైనటువంటి వాడు ఏమి తింటున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఏమి మాట్లాడుతున్నా, ఏమి చేస్తున్నా దృష్టి అంతా కూడా భగవంతుడి మీదనే ఉండాలి. అలా ఉన్నప్పుడే భగవంతుడు మనకి సులభుడు అవుతాడు, భగవంతుడిని అందుకోవటం సులభం అవుతుంది. భగవంతుడి యొక్క ప్రేమను కనుక మనం పొందాలంటే మన యొక్క ప్రేమ మొత్తాన్ని కూడా భగవంతుడికే సమర్పించాలి. అంతేగాని ఏమండి నేను కొంత భగవంతుడికి ఇస్తాను, కొంత ప్రపంచానికి ఇస్తానని అంటే కుదరదు. ఒక మాజీ సైనికుడు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన వంట కోసం ఒక వంటవాడిని పెట్టుకున్నాడు. ఆ వంటవాడు ఎంతో నమ్మకమైనటువంటి వాడు, చాలా మంచివాడు. ఆయన ఏ పని చేస్తే ఆ పని తూచా తప్పకుండా చేసేటువంటి వాడు. ఒక రోజున ఆ వంటవాడిని పిలిచి, అరే నాయన ఈరోజు కోడి కూర తినాలంది నాకు, మన దగ్గర మంచి కోడి ఉంది కదా, దాన్ని సగం కోసి కూర వండేసేయి, సగమేమో గుడ్లు పెడతాను గుంచేసేయాలి అన్నాడు. మరి పాపం ఆ యజమాని మీద ఎంతో ప్రేమ ఉన్నది ఈయనకి, ఉన్నప్పటికీ కూడా మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? అందుకే అంటున్నాడు, బాబయ్య తిండి మీద కోరిక కనుకుంటే గుడ్ల మీద ఆశ వదులుకోండి, గుడ్ల మీద కనుక మీకు ఆశ ఉన్నట్లయితే తిండి మీద ఉన్నటువంటి కోరికను వదులుకోండి. అంతేగాని అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే రెండు మాత్రం కుదరదండి అని అన్నాడట. అంటే మనం కూడా అంతే, నాకు ఈ ప్రపంచము, ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు, వస్తువులు, భోగాలు ఇవన్నీ కావాలి, అట్లా పరమాత్మ కావాలి, పరమాత్మ యందు మన మనస్సును లగ్నం చేసి ఆ మోక్షము కావాలి అని అంటే కుదరదు. నీకు మోక్షం కావాలా, ప్రపంచాన్ని వదులుకో. ప్రపంచము, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనిత్యమైనటువంటి సుఖాలు, భోగాలు ఇవే కావాలా, పరమాత్మను వదులుకో. అంతే తప్ప నాకు అది కావాలి ఇది కావాలని అంటే మాత్రం కుదరదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రూఢి చేయటం కోసమే అనన్య చేత అనేటువంటి మాట ఇక్కడ వాడుతుంది. కాబట్టి ఏదో ఒక దాని మీదనే మనస్సును ఉంచాలి. పరమాత్మ లేకపోతే ప్రపంచమా, ఏదో ఒకటి తెలుసుకో. కాబట్టి భగవంతుడి యందే మన యొక్క చిత్తాన్ని నిలపాలి. అయితే చిత్తాన్ని నిలపాలి బాగానే ఉంది, ఎలా నిలపాలండి, ఎప్పుడు నిలపాలండి? అందుకే చెప్పారు నిత్యశః సతతం అని రెండు మాటలు వాడారు. నిత్యశః అని అంటే ప్రతిరోజు, సతతం అని అంటే ఎల్లప్పుడు. ప్రతిరోజు ఎల్లప్పుడు అంటే రోజు మొత్తం కూడా ఇలా భగవత్ చింతన చేయాలి. అంటే ఎప్పుడో ఒక రోజు మనం సోమవారమనో, శుక్రవారమనో, ఆదివారమనో ఒక టైం పెట్టుకొని ఇదిగోనండి వారానికి ఒక రోజు చేస్తాను అని అంటే కుదరదు. సరేనండి ఏదో ఒక రోజు రోజల్లా చేస్తానండి, 24 గంటలు అదే పని మీద ఉంటానండి, ఇక మిగిలిన రోజులు మాత్రం నాకు కుదరదు అని అంటే అది కూడా కుదరదు. అందుకనే ఏం చెప్తున్నారు ఇక్కడ,
ప్రతిరోజు రోజంతా భగవంతుడిని గురించినటువంటి చింతన సాగాల్సిందే. అంతే తప్ప సంకటం వస్తే వెంకటరమణ అన్నప్పుడు, ఎప్పుడో మనకు కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా కోరికలు ఆశలు కలిగినప్పుడు వాటిని తీర్చుకోవడం కోసం భగవంతుడిని తలుచుకోవటం, అవి కాస్త తీరిపోయిన తర్వాత భగవంతుడికి కాస్త మనం లీవ్ లెటర్ అప్లై చేయటం, ఇదిగో ఈ రకమైనటువంటి పని మాత్రం కుదిరేటువంటిది కాదు. అది నిజమైనటువంటి భగవత్ స్మరణ కాదు, అది నిజమైనటువంటి భగవత్ చింతన కాదు. నీకు ఏం కావాల్సి వచ్చినా, ఏం కావాల్సి రాకపోయినా, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, ఈ అవసరాలతో సంబంధం లేకుండా నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క స్మరణ జరుగుతూ ఉండాల్సిందే. ఎల్లప్పుడూ కూడా భగవంతుడి మీద అమితమైనటువంటి అనన్యమైనటువంటి ప్రేమ ఉండాల్సిందే. నిజంగా భగవంతుడు నీకు ఏం మేలు చేస్తున్నాడో నువ్వు కనుక ఒక్కసారి తలుచుకుంటే భగవంతుడిని మర్చిపోతావా? కానీ తలుచుకోకనే ఇది మర్చిపోతా ఉన్నావు అన్నమాట. కాబట్టి ఇలా నిత్యము నిరంతరము కూడా భగవంతుడిని తలుచుకోవాలి అని ఇక్కడ చెబుతూ, అటువంటి వాడిని ఇక్కడ నిత్యయుక్తస్య యోగినః అనేటువంటి పదంతో చెప్తున్నారు. అంటే నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క చింతన చేసేటువంటి వాళ్ళని నిత్యయుక్తుడైనటువంటి యోగి అన్నారు ఇక్కడ. అయితే అటువంటి నిత్యయుక్తుడైనటువంటి యోగికి, అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుడిని స్మరించేటువంటి వాడికి కలిగేటువంటి ఫలితం ఏమిటంటే తస్య అహం సులభః అని అంటున్నారు. అటువంటి వాడికి నేను సులభుణ్ణి అని. అదిగో అటువంటి భక్తుడైనటువంటి వాడు, నిత్యయోగి అయినటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడికి నేను సులభుణ్ణి అని అంటున్నాడు ఇక్కడ భగవానుడు. అంటే నన్ను తేలికగా చేరుకోవాలి అని అంటే, నన్ను అందుకోవాలంటే, నా దగ్గరికి రావాలి అని అంటే, ఇదిగో ఈ రకమైనటువంటి నిత్య యుక్తుడైనటువంటి యోగిగా ఉండాలి. నిత్యము నిరంతరము అన్యమైనటువంటి విషయాల మీదకి పోకుండా ఉన్నటువంటి మనస్సుతో నన్ను తలుచుకుంటూ ఉండాలి అని భగవానుడు చెబుతున్నాడు. అయితే మనకు సందేహం వస్తుంది, బాగానే ఉందండి, ఇలా ఎంతకాలం తలుచుకోవాలండి? ఎందుకనంటే మానవ స్వభావం ఏమిటనంటే ఎక్కువ కష్టం పడటానికి మనం ఇష్టపడము. మనం తక్కువ కష్టం పడాలి, ఎక్కువ లాభం రావాలి. అందుకని జపం చేయవయ్యారంటే ఎన్ని మాలలు చేయాలండి? ఒకటి చేస్తే సరిపోద్దా? సరే ఒకటి చేస్తే సరిపోద్ది అన్నాం అనుకోండి, ఎన్ని రోజులు చేయాలండి? ఓ వారం చేస్తే సరిపోద్దా? ఓ 10 రోజులు చేస్తే సరిపోద్దా అని. సరే ధ్యానం చేయాలండి, ఏమంటే ఒక 10 నిమిషాలు చేస్తే సరిపోద్దా? 10 నిమిషాలు చేయి అండి. 5 అయితే 5 అయినా పర్వాలేదే, ఏమంటే 2 నిమిషాలైనా పర్వాలేదా అని అనిపిస్తూ ఉంటుంది, అడగాలని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలా ఎంతకాలం చేయాలి అనేటువంటి సమస్య మనకు వస్తుంది. ఇది పెద్ద సందేహం. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, స్వామి 12 సంవత్సరాల నుంచి నేను జపం చేస్తూ ఉన్నాను, ఇంకా ఈ జపం నేను ఎన్నాళ్ళు చేయాలండి అని అన్నాడంట రమణ మహర్షితోటి. దానికి ఆయన అన్నాడు, నేను జపం చేస్తున్నాను అనేటువంటి విషయం నువ్వు మర్చిపోయేదాకా చేయాలన్నాడు. జపం చేస్తున్నాను అనేటువంటి విషయం గుర్తుంది అని అంటే నీ భావన, నీ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యం ఉన్నట్టు. అది ఎప్పుడైతే మర్చిపోయావో అప్పుడు ఈ తాదాత్మ్యం పోయినట్టు. అప్పుడు ఏమవుతుందంటే సహజమైనటువంటి జపం, దాన్ని సహజ జపం, సహజమైనటువంటి ధ్యానం అని అంటారు. అంటే సహజంగా భగవంతుడిని తలుచుకోవటం. కాబట్టి నేను జపం చేస్తున్నాను అనేటువంటి భావన నీకు పోవాలి. కాబట్టి సాధన అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఎంతో సహజంగా సాగిపోతూ ఉండాలి. ఈ విషయమే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే సాధారణంగా ఎవరైనా సరే ప్రారంభ సమయంలో, అంటే సాధన ప్రారంభంలో ధ్యానం చేయండి అని అంటే మంచి పట్టుదలతో ఏ రకంగా చెప్పారో ఆ రకంగా ఆసనం వేసుకొని చక్కగా కూర్చొని 15 నిమిషాలు ధ్యానం చేయమంటే టైం పెట్టుకొని 15 నిమిషాలు, లేదా అలారం పెట్టుకొని, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇంకో నిమిషం ఎక్కువ చేస్తే మళ్ళీ ఏమవుతుందో అనేటువంటి ప్రమాదం వస్తుందేమని ఆ భావంతో అలారం పెట్టుకొని గట్టిగా చేస్తాడు. ఈ చేసేటప్పుడు ఏమవుతుందంటే అలారం బెల్ ఎప్పుడు మోగుద్దా దాని మీద ఉంటుంది దృష్టి. అలారం బెల్ మీద ఉంటుంది కానీ ఆ పరమాత్మ మీద ఉంటుంది. జపమైన అంతే. మనకి ఎప్పుడైనా సరే ఏమంటే 10 మాలలు చేయండి అని అన్నాం అనుకోండి, ఎప్పుడు పూర్తి అవుతాయి అనే దాని మీద ఉంటుంది. అందుకని ఏమిటంటే సహజంగా సాగిపోవాలని అంటే ఏదో ప్రారంభ దశలో ఇలాంటి భావన ఉన్నప్పటికీ కూడా చివరికి మనం ఎట్లా తయారు కావాలి అని అంటే అలా సాధన సాగిపోతూ ఉండాలి. ఏదో నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉండకూడదు. అంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అసలు జపము, ధ్యానము, ఇట్లాంటి సాధన ఏదో చేస్తున్నాను అనేటువంటి ఆలోచన కూడా లేకుండా పోవాలి. మరి అసలు చేయనోడికి
ఆలోచన ఉంటుంది ఎప్పుడు నేనేం చేయటం లేదండి అని. అది ఉండకూడదు. అంటే చేస్తూ చేస్తూ ఉన్నటువంటి వాడికి అసలు చేస్తున్నాననేటువంటి స్పృహ లేకుండా ఎప్పుడు ఆ పరమాత్మ యొక్క స్మరణలో ఉండాలి. అది జపమో ధ్యానమో స్మరణో విచారణో ఏదన్నా కానివ్వండి. కాబట్టి అలా సహజంగా సాగిపోయేటట్టుగా ఉండాలి. అది మన యొక్క సాధన యొక్క పక్వత మనకి తెలిసేటువంటి స్థితి. మరి ఇలా గనక నిత్యము నిరంతరము అనన్యమైనటువంటి చిత్తంతో భగవంతుడిని గనక స్మరించి ఇలా గనక ఉన్నట్లయితే మరి భగవంతుడిని చేరుకోవటం సాధ్యమవుతుందన్నారు. బాగానే ఉంది. మరి భగవంతుడిని చేరుకుంటే ఏమిటి ప్రయోజనం? ఏమిటి ఇప్పుడు భగవంతుడిని చేరుకోకపోతే మనకు వచ్చిన నష్టం ఏముంది? నాకు 4 ఇళ్ళు ఉన్నాయి, కావాల్సినంత డబ్బు, కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, భార్య బిడ్డలు వ్యవహారం అంతా ఉంది, నాకు ఇంకేం కావాలండి? భగవంతుడిని చేరుకుంటే ఇప్పుడు నాకేమొస్తుంది? ఇవన్నీ పోవటం తప్ప అనేటువంటి ఆలోచన కొంతమంది కూడా. కానీ భగవంతుడిని చేరుకుంటే ఏమిటి ప్రయోజనం అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. 15వ శ్లోకం చూడండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. మాముపేత్య మాం అంటే నన్ను, ఉపేత్య అంటే చేరుకుంటే, నన్ను కనుక చేరుకుంటే అంటే పరమాత్మను కనుక చేరుకున్నట్లయితే అలా చేరుకునేటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు పరమాం గతాః సంసిద్ధిం ఆ పరమగతిని పొందుతారు. ఆ పరమగతిని పొంది దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాల నిలయమైనటువంటి అశాశ్వతమైనటువంటి పునర్జన్మ మళ్ళీ జన్మని నా ఆప్నువంతి పొందరు. ఇది ప్రయోజనం. మళ్ళీ పునర్జన్మ లేకుండా పోద్ది అని ఇక్కడ చెబుతాం. నీకు లాభం ఏందయ్యానంటే మళ్ళీ జన్మ లేకుండా పోద్ది అని. మరి ఇందాక చెప్పుకున్నాం, మరి నా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ పోతాయి కదండి అని. మరి అయితే ఇప్పుడు ఇళ్ళు వాకిళ్ళు పోయేమాట నిజమే కదా. మరి అయితే ఏమిటి ఇప్పుడు నీకు ప్రయోజనం? మళ్ళీ జన్మ లేకుండా పోద్ది అన్నారు. మరి పోతే ఏమైనా ప్రయోజనం ఉందా? అదే మనం ఇక్కడ ఆలోచించాలి. కాబట్టి నన్ను చేరుకున్నటువంటి మహాత్ములు ఉన్నతోన్నతమైనటువంటి మోక్షసిద్ధిని పొంది ఈ దుఃఖాలకి నిలయమైనటువంటి అశాశ్వతమైనటువంటి పునర్జన్మ ఏదైతే ఉందో దాన్ని పొందకుండా ఉంటారు. అది ప్రయోజనం. ఇక్కడ మహాత్మన అనేటువంటి ఓ పదాన్ని వాడారు. ఎవరికి మహాత్మన అనేటువంటి పదం సరిపోతుంది అనేటువంటిది మనకి ఇక్కడనే తెలుసుకోవాలి. ఏమిటంటే ఎవరైతే అనన్యమైనటువంటి చిత్తంతో నిత్యము నిరంతరము భగవంతుడిని స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క పనుల్లో ఉంటారో, ఇక్కడ స్మరించడం అంటే ఎప్పుడు కూడా హరే రామ హరే రామ హరే రామ హరే రామ అనుకోవటం కాదు. అనుకున్నా పర్వాలా, కానీ ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యొక్క స్మరణ అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో తెలుసుకొని ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలతో ఐక్యం కావడానికి ప్రయత్నం చేస్తూ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎల్లప్పుడూ కూడా పరమాత్మ సంబంధమైనటువంటి పనుల్లో ఉంటారో, పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనల్లో ఉంటారో, పరమాత్మ సంబంధమైనటువంటి సాధనల్లో ఉంటారో, అదిగో అలాంటి వాళ్ళని ఇక్కడ మహాత్ములైనటువంటి వాళ్ళు అంటున్నారు. అదిగో అటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళే సంసిద్ధిం పరమాం గతాః భగవంతుడిని చేరుకుంటారు, మోక్షాన్ని పొందుతారు. అయితే భగవంతుడిని చేరుకోవటం అని అంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి చేరుకున్నట్ట, ఇక్కడి నుంచి ఇంకోసాటికి చేరుకున్నట్ట, సరేనండి ఈ లోకంలో నుంచి ఆ లోకానికి చేరుకున్నట్ట. సామాన్యంగా ఇక్కడ ఏమిటంటే లోకాలు మనకి చాలా ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అన్నిటికంటే ఉన్నతమైనటువంటి లోకాన్ని బ్రహ్మలోకం సత్యలోకం అని అంటారు వేదాంతులైనటువంటి వాళ్ళు. శైవులైనటువంటి వాళ్ళు దాన్ని కైలాసం అంటారు, వైష్ణవులైనటువంటి వాళ్ళు వైకుంఠం అని అంటారు. మరి ఇంకా కొంతమంది రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. అక్కడికి గెలవకపోతే చాలు, ఇక మనకేం పర్వాలేదు అని అనుకుంటారు. అక్కడికి పోవడానికి ఏం చేయాలంటే ఒక్కోళ్ళకి ఒక్కో రకమైనటువంటి సాధన అంటే నిజంగా సాధన కాదు, ఒక్కో రకమైనటువంటి గుర్తులు ఉన్నాయన్నమాట. అదిగో అదిగానే చేస్తే అదిగో అక్కడికి పోతారు, అక్కడ కూర్చుంటారు, ఇక తిరిగి వచ్చే పని లేదని. కానీ భగవంతుడు ఏం చెబుతున్నాడో తర్వాత శ్లోకంలో వస్తుంది. ఇవన్నీ కూడా తిరిగి వచ్చేటువంటి లోకాలే. ఎక్కడికి పోయినా సరే మళ్ళీ తిరిగి రావాలి. ఏ లోకానికి పోయినా మళ్ళీ తిరిగి రావాల్సిందే.
కానీ ఇదిగో పరమాత్మని కనుక చేరుకున్నట్లయితే తిరిగి వచ్చేటువంటి పని లేదు. పరమాత్మని కనుక చేరుకున్నట్లయితే పునర్జన్మ మళ్ళీ లేదు, జన్మ అంటూ ఇక లేదు. మరైతే ఇంతకీ పరమాత్మని చేరుకోవటం అంటే ఏమిటి అంటే, భగవంతుణ్ణి చేరుకోవటం అని అంటే భగవంతుడితో ఐక్యం కావటం. భగవంతుడితో ఐక్యం కావటం అని అంటే అర్థం ఏమిటంటే, నేను ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటితో కూడుకున్నటువంటి జీవుణ్ణి కాదు, వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి ఆ పరమాత్మనే, భగవంతుడినే, ఆత్మనే అని తెలుసుకోవటం. అని తెలుసుకొని అదిగా ఉండిపోవటం, ఆ పరమాత్మగా ఉండిపోవటం. ఇది మోక్షం అంటే. మోక్షం అంటే ఏమీ లేదు, నేను సుబ్బయ్యని, పుల్లయ్యని, ఎల్లయ్యని అని అనుకోవటము, ఇదిగో ఈ దేహంతో చేసేటువంటి పనులు నేను చేస్తున్నాను అనుకోవటము, అనుభవించేవి నేను అనుభవిస్తున్నాను అనుకోవటము, ఇవన్నీ కనుక ఎప్పుడైతే వదిలిపెట్టావో, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉంది ఆ దేహానికి సంబంధించినటువంటివి, నేను మాత్రం ఏమీ సంబంధం లేకుండా ఏమీ చేసేవాడిని కాదు, అకర్తని, ఏమీ అనుభవించేవాడిని కాదు, అభోక్తని అనేటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో అదిగో అది మోక్షం. అటువంటి వాళ్ళకి జన్మ లేదు. ఎందుకంటే అటువంటి వాళ్ళకి జన్మ లేదని అంటే, అసలు జన్మ అనేది ఎందుకు వస్తుంది? జన్మ ఎందుకు వస్తుందంటే, మనం సంపాదించుకున్నటువంటి కర్మఫలాలు, వాసనలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖర్చు చేసుకోవడం కోసం జన్మ వస్తుంది. మన వాసనలు ఖర్చు చేసుకోవాలా, మన కర్మఫలాల ప్రకారం సుఖమో దుఃఖం అనుభవించాలా, వాటికి తగినటువంటి దేహాన్ని తీసుకొని మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం. మరి ఇప్పుడైతే నేను పరమాత్మని, నేను చేసేవాడిని కాదు, అనుభవించేవాడిని కాదు అనేటువంటి అనుభూతిలో కనుక నువ్వు ఉంటే, నేను పరమాత్మని అనేటువంటి అనుభూతిలో ఉంటే, ఇప్పుడు ఈ కర్మఫలాలు, వాసనలు ఎక్కడున్నాయి? అవి ఉండేది మనసుకి. మరి నువ్వే చెబుతున్నావు నేను మనసుని కాదు, నేను ఆత్మని అంటున్నావు కదా. కాబట్టి ఆత్మ అయితే ఇప్పుడు నీ కర్మఫలాలు, వాసనలు లేవు. కర్మఫలాలు, వాసనలు లేవు కాబట్టి మళ్ళీ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని పునర్జన్మ లేదు. కాబట్టి పరమాత్మని కనుక చేరుకుంటే పునర్జన్మ లేదు అని అంటంలో ఉద్దేశం ఇది. కాబట్టి పరమాత్మని చేరుకోవటం అని అంటే ఆ పరమాత్మతో ఐక్యత సాధించడం. ఐక్యత సాధించడం అంటే ఆ పరమాత్మని నేనే, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతిలో నిలవటం. అప్పుడు మళ్ళీ జన్మ లేదు. సరే పోనీండి, ఈ గోలంతా నాకు ఎందుకండి, మళ్ళీ జన్మ ఉంటే ఏమండి? జన్మ ఉంటే మనకి ఏమిటి నష్టం అని అంటే, ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, ఇది దుఃఖాలయం, అశాశ్వతం అని అంటున్నారు. మనకి రామాలయం, కృష్ణాలయం, శివాలయం తెలుసు కదా. రామాలయం అంటే రాముడుండే ఆలయం, కృష్ణాలయం అంటే కృష్ణుడుండే ఆలయం, శివాలయం అంటే శివుడుండే ఆలయం. మరి దుఃఖాలయం ఏంటంటే దుఃఖాలుండే ఆలయం. ఏమిటంటే ఇదిగో ఈ దేహం, దుఃఖాలుండేటువంటి ఆలయం ఇది. దుఃఖాలకి నిలయమైనటువంటిది ఈ దేహం. ఈ దేహమే కనుక లేకపోతే దుఃఖాలే లేవు. ఈ దేహం ఉంది కాబట్టి దుఃఖాలు వస్తూ ఉన్నాయి. ఈ దేహాన్ని తెచ్చుకుంటున్నాం కాబట్టి దుఃఖాలు తెచ్చుకుంటా ఉన్నాం అన్నమాట. ఈ దేహం ఉంటే ఏమిటంటే దుఃఖాలు అని అంటే అనేకమైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. జన్మ దుఃఖం, పుట్టేటప్పుడు దుఃఖం. సరే పెరిగేటప్పుడు దుఃఖాలు ఉన్నాయి, పెరిగేటప్పుడు దుఃఖాలు ఉన్నాయి. సరే ముసలితనం వస్తేనో అప్పుడు కూడా ఉంది జరా దుఃఖం. మరి వ్యాధులు, జబ్బులు వస్తేనో వ్యాధి దుఃఖం. మరి చచ్చేటప్పుడు మరణ దుఃఖం. చచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ పోవాలి అక్కడికి, ఆ నరకానికి, నరకయాత్రలు అనుభవించాలి, చేసినటువంటి పాపాలను అనుభవించడం కోసం అదొక దుఃఖం. సరే మళ్ళీ జన్మ తీసుకొని రావడానికో అదొక దుఃఖం. సరే తీసుకొని వచ్చిన తర్వాత గర్భంలో పెడితేనో గర్భనరకం, అదొక దుఃఖం. ఇదేంటంటే అన్ని దుఃఖాలే. అందుకే చెప్తుంది దుఃఖాలయం. ఇది బ్రహ్మాండమైనటువంటి ఆలయం, దుఃఖాలయం, దుఃఖాలు ఉండేటువంటి ఆలయం. అందుకనే భగవానుడు చెప్తున్నాడు అన్నమాట, ఈ దుఃఖాలయం నీకు తొలగాలి, ఈ దుఃఖాలకు నిలయమైనటువంటి ఈ దేహాన్ని నువ్వు తెచ్చుకోకుండా ఉండాలి, పునర్జన్మ లేకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవానుడు చెప్పడం కోసమే ఇది దుఃఖాలయం అని అంటున్నారు. అయితే ఏమంటే దుఃఖాలు 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 చెబుతున్నారు. సుఖాలు లేవా? ఉన్నాయి, సుఖాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు అవి కూడా వస్తూనే ఉంటాయి. అయితే ఏ వచ్చినా సరే శాశ్వతంగా ఉండేవి కాదు. సుఖాలు వచ్చినాయి అనుకోండి, అవే శాశ్వతంగా ఉండవు, ఆ తర్వాత మళ్ళీ దుఃఖాలు వస్తాయి. అందుకని అశాశ్వతం అన్నారు. ప్రాపంచికమైనటువంటి సుఖాలన్నీ కూడా దుఃఖాలతో కూడుకొనే ఉంటాయి. మనం ఏదైనా ఓ సుఖాన్ని కనుక మనం తెచ్చుకుందాం అనుకొని మనం ఆ సుఖం కోసం పరిగెత్తాం అనుకోండి, ఆ సుఖం అనేటువంటిది మనకి బ్రహ్మాండంగా కనపడతా ఉంటుంది. ఆ సుఖం ఆహా ఓహో అనుకుంటాం, తెచ్చుకుంటాం, కానీ దాని లోపల ఒళ్ళో ఒకటి దాచుకుంటుంది దుఃఖం అనేది. అది మనం ఎప్పుడైతే ఆ సుఖాన్ని తెచ్చి కౌగిలించుకుంటామో అదేం చేస్తుందంటే కటిక్కిన ఒళ్ళో ఉన్నదాన్ని మన దగ్గర వదిలిపెట్టేది మాయమైంది అంటే మనకి మళ్ళీ దుఃఖమే. అందుకనే సామాన్యులైనటువంటి వాళ్ళు ఏది సుఖం 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 అని అనుకుంటారో, జ్ఞానులైనటువంటి వాళ్ళు దాన్ని దుఃఖం 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 అని అంటారు. అందుకనే ఇది దుఃఖాలయం అని అంటానికి కారణం. మనకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు సుఖాలు కూడా ఉన్నాయి కదా అనిపిస్తుంది, కానీ ఆ సుఖాల్లో కూడా దుఃఖమే ఉంది.
ఆ సుఖాల్లో కూడా దుఃఖం ఉంది కాబట్టి జ్ఞానులైనటువంటి వారు దీన్ని దుఃఖాలయం అన్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలను చూసి మోసపోవద్దు. అందులో సుఖమున్నదని భావించి దాని వెంటబడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. అవి దుఃఖాలయాలే కానీ సుఖాలయాలు కాదు. మరి అయితే ఈ దుఃఖాలతో కూడుకున్నటువంటి ఈ జన్మలు ఎంతవరకు వస్తాయి? మనకి భగవత్ ప్రాప్తి కలిగేంతవరకు, మోక్షాన్ని పొందేంతవరకు ఈ జన్మలు వస్తూనే ఉంటాయి. ఈ జన్మలు అంటే ఈ దుఃఖాలు తప్పకుండానే వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మఫలాలు అనుభవించాలి. కాబట్టి అలాగనే మనం చేసినటువంటి ఆలోచనలు వాసనలు కాబట్టి ఆ వాసనలు ఖర్చు కావాలి. కాబట్టి ఈ దేహాలను తెచ్చుకుంటా ఉన్నాం. ఈ దేహాలను తెచ్చుకునేటప్పటికల్లా ఈ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. చక్రవర్తి అయినా సరే తలపైన కిరీటమే కానీ తల నిండా సంకటాలే. కాబట్టి ఎవరికైనా సరే దుఃఖం తప్పదు. వాడికేమండి మహారాజు అండి అని మనం అనుకుంటాం. మహారాజు అనుకుంటాడు, వీడికేమండి హాయిగా ఉంటాడు, నాకు ఎన్ని కష్టాలండి, వాడు హాయిగా ఉంటాడు, వాడికి నా బాధలు ఎక్కడున్నాయండి అని అనుకుంటా ఉంటాడు. ఈ లోకంలో అంతా ఇంతే. ఇట్టి దుఃఖపూరితమైనటువంటి జన్మలు మళ్ళీ కలగకుండా ఉండాలి అని అంటే, పునర్జన్మ లేకుండా పోవాలి అని అంటే పరమసిద్ధిని మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని కనుక పొందాలంటే పరమాత్మ మనకి సులభుడు కావాలి. పరమాత్మ మనకి సులభుడు కావాలి అని అంటే అనన్యమైనటువంటి చిత్తంతో ఆయన్ని నిత్యము నిరంతరము స్మరిస్తూ ఉండాలి. నిజంగా ఈ జీవితం ఓ సత్రం లాంటిది. సామాన్యంగా సత్రంలో ఎప్పుడు కూడా ఎక్కడైనా సత్రాల్లో ఏం చేస్తారంటే 3 రోజులు వండిస్తారు ఎవరినైనా సరే. 3 రోజుల తర్వాత ఏమంటే నాకు కాస్త 4 రోజులు ఉండాలనుకుంటున్నానండి, ఇంకా అక్కడ బాగానే ఉంది, భోజనం పెడుతున్నారు, ఇక్కడ పడుకోవడానికి హాయిగా ఉంది, అదేం కుదరదయ్యా, పోవాల్సిందని బయటికి నెట్టేస్తూ ఉంటారు. మనకు కూడా ఇదిగో ఇది ఎట్లాంటిదేనంటే ఈ జన్మ సత్రం లాంటిది. దీంట్లో ఏమిటంటే బాల్యం ఒకరోజు, యవనం ఒకరోజు, వృద్ధాప్యం ఒకరోజు. ఈ 3 రోజులు పూర్తయిపోయిందా దీని యొక్క యజమాని వస్తాడు యమధర్మరాజు, పోవయ్యా అని చెప్పి మన కాస్త బయటికి నెట్టేస్తాడు. అంటే ఈ 3 నాళ్ళ ముచ్చట కనుక ఈ 3 నాళ్ళ ముచ్చట ముగిసిందనుకోండి, యమధర్మరాజు ఖచ్చితంగా వస్తాడు, ఇదిగో దీన్ని సత్రం నుంచి, ఈ దేహం అనేటువంటి సత్రంలో నుంచి బయటికి సాగనంపుతాడు. అయితే సాగనంపుతాడని గుర్తు తెలుసుకొని ఆ తర్వాత ఎక్కడికి పోవాలనేటువంటి విషయం నువ్వు ముందే ఆలోచించుకోవాలి. ఆయన సాగనంపిన దాకా ఊరుకొని ఎక్కడికి పోవాలో తెలుసుకోకపోతే పోయి గుంటలో పడిపోతావు, మురుక్కాలలో పడిపోతావు. అందుకని ఏం చేయాలంటే ఆ యమధర్మరాజు వచ్చి నేను బయటికి పంపించే లోపల నేను ఎక్కడికి పోవాలి తర్వాత అనేటువంటి విషయం ఆలోచించుకోవాలి. మనం అద్దెంట్లో ఉన్నాం అనుకోండి, వాడు వచ్చి బయటికి నెట్టిన దాకా మనం కనుక ఆగితే, సామాను కనుక బయట వేస్తే ఎక్కడికి పోతాం? అందుకని ముందుగానే మనం ఇంకోటి చూసుకొని ఉంటే మన సామాను మనమే సర్దుకొని హాయిగా దాంట్లోకి పోతాం. అదే ప్రకారం ఇక్కడ కూడా ఏం చేయాలంటే మళ్ళీ దీంట్లో నుంచి మనం బయటికి నెట్టేటప్పటికల్లా ఎక్కడికి పోవాలనేటువంటి విషయం ఆలోచించుకోవాలి. మనం వెళ్ళటానికి 3 స్థానాలు ఉన్నాయి. 1 నరకం, 2 స్వర్గం, 3 మోక్షం. పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం, జ్ఞానాన్ని పొందితే మోక్షం. ఇప్పుడు దీంట్లో నీకు ఏది కావాలనేటువంటి విషయం నువ్వు ఆలోచించుకోవాలి. తెలియగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏం ఆలోచించుకుంటారు? ఎవరైనా సరే ఏమైనా ఆలోచించుకుంటారంటే అది ఓ మోక్షమే నాకు కావాలి అని అనుకుంటారు. అందువల్ల ఏం చేయాలంటే పాపాన్ని పారద్రోలి పుణ్యాన్ని ఆర్జించి జ్ఞానాన్ని సముపార్జన చేసి ఆ మోక్షాన్ని పొందాలి. ఇదంతా కూడా ఎప్పుడు జరగాలంటే ఇదిగో ఈ 3 నాళ్ళ ముచ్చట, ఈ 3 రోజుల సత్ర కాపురం ఏదైతే ఉందో ఈ సత్ర కాపురం ఉన్నప్పుడే, అంటే బాల్యంలోను యవనంలోను కనీసం వృద్ధాప్యంలో అప్పుడైనా సరే నువ్వు ఆలోచించుకోకపోతే ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పోవాలో నీకు తెలియదు. టికెట్ కొనుక్కోకుండా ఎక్కడికి పోవాలో తెలియకుండా బస్సు ఎక్కినటువంటి వాడు, రైలు ఎక్కినటువంటి వాడు ప్రయాణం ఎట్లా ఉంటుందో అది ఆ రకంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి జాగ్రత్త ఇదిగో ఇప్పుడే తీసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం నీకు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తూ, ఇక పునర్జన్మని పొందేటువంటి వాళ్ళు ఎవరో పొందనటువంటి వాళ్ళు ఎవరో తర్వాత శ్లోకంలో తెలియజేయబోతున్నారు. రేపు మనం చూస్తాం.